మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వ్యాధులకు కారణం దోమ. మంచినీటి నిల్వలలోనే దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఈ దోమలు వృద్ధి చెందకుండా వీటిని నిర్మూలించుటకు ప్రతి ఇంటిలో ప్రతి శుక్రవారం డ్రై డేను విధిగా పాటించండి. వారానికి ఒకసారి మీ ఇంటి పైన ఉన్న నీటి ట్యాంకులను ఖాళీ చేసి ఆరబెట్టి తాజాగా నీటిని నింపుకోవాలి. మీ ఇంటి పైనున్న సెప్టిక్ ట్యాంక్ గొట్టానికి మెష్ను అమర్చండి. మీ ఇంటి ఆవరణలో వాడుక నీరు యొక్క కుండీలపై ఎల్లప్పుడూ మూతలు ఉంచండి. నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు ఖాళీ చెయ్యండి. మీ ఇంటిలో గల మొక్కల కుండీల క్రింద, ఫ్లవర్ వాజుల్లోనూ, ఫ్రిడ్జ్ వెనుక గల ట్రే బాక్సుల్లోనూ, పాత టైర్లలోనూ, వాడి పారేసిన ఖాళీ కొబ్బరి బొండాల్లోనూ, రుబ్బు రోలల్లోనూ, ఇంటి పైకప్పు మరియు సన్షెడ్లపై నీరు నిల్వ లేకుండా దోమలు వృద్ధి చెందకుండా తగు జాగ్రత్తలు పాటించండి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వ్యాధులకు కారణం దోమ. మంచినీటి నిల్వలలోనే దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఈ దోమలు వృద్ధి చెందకుండా వీటిని నిర్మూలించుటకు ప్రతి ఇంటిలో ప్రతి శుక్రవారం డ్రై డేను విధిగా పాటించండి. వారానికి ఒకసారి మీ ఇంటి పైన ఉన్న నీటి ట్యాంకులను ఖాళీ చేసి ఆరబెట్టి తాజాగా నీటిని నింపుకోవాలి. మీ ఇంటి పైనున్న సెప్టిక్ ట్యాంక్ గొట్టానికి మెష్ను అమర్చండి. మీ ఇంటి ఆవరణలో వాడుక నీరు యొక్క కుండీలపై ఎల్లప్పుడూ మూతలు ఉంచండి. నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు ఖాళీ చెయ్యండి. మీ ఇంటిలో గల మొక్కల కుండీల క్రింద, ఫ్లవర్ వాజుల్లోనూ, ఫ్రిడ్జ్ వెనుక గల ట్రే బాక్సుల్లోనూ, పాత టైర్లలోనూ, వాడి పారేసిన ఖాళీ కొబ్బరి బొండాల్లోనూ, రుబ్బు రోలల్లోనూ, ఇంటి పైకప్పు మరియు సన్షెడ్లపై నీరు నిల్వ లేకుండా దోమలు వృద్ధి చెందకుండా తగు జాగ్రత్తలు పాటించండి.